అవుట్ హౌస్ లోనే ఉంచితే అది నిజాయితీగా వీటిని వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తుంది. అందుకే దొంగ అనే ముద్ర దాని మీద పడాలంటే ఈ నగలు మీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. బామ్మగారు బంగారం ఇచ్చాక ఆలోచిస్తావేంటి మామ్? లాకర్లో పెట్టేద్దాం. ఉండు, ఇదిగో దాని ఇంకో కీ కూడా మీ దగ్గరే పెట్టుకోండి. ఇదిగో నా మనవరాలు అలేఖ్య నీకు తోడికోడలు కాబోతుందమ్మా. మీ ఇద్దరూ సంతోషంగా కలిసిమెలిసి ఇంట్లో కాపురం చేయాలి. అదే కదా జరగబోయేది. దొంగతనం నింద పడ్డాక వసుంధర నిన్ను ఏమనకుండా చూసుకో కాంతమ్మా. అది నన్ను ఏమీ అనదు. అలేఖ్యనే ఆ వసుంధరని అసహ్యించుకునేలా చేస్తాను. అది చేసిన దొంగతనం వల్ల ఆనంద్ తన్ని అసహ్యించుకుంటాడేమోనన్న భయంతో వసుని చెడమడా తిట్టేస్తుంది. ఒక్క దెబ్బతో ఆ వసుంధర ఏంటి గడప దాటిపోతుంది. అలాగే కాంతమ్మా, ఇక నువ్వు నిశ్చింతగా పడుకో. అదే కదా, జాగ్రత్త. సరే, వస్తాను. నాకొచ్చిన కలలు, నేను అనుకున్న ఊహలు, నేను అల్లుకున్న ఆలోచనలు అబద్ధమై నువ్వే నా హార్ట్ ఫ్రెండ్ అన్న మాట నిజమై నువ్వు నా జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాను వసుంధర. గుడ్ ఈవినింగ్ అన్నయ్య. హాయ్ సార్. ఏంటి ఇలా వచ్చారు? ఇక నువ్వు ఆవేదన పడాల్సిన అవసరం లేదని చెప్పడానికి వచ్చావు అన్నయ్య. అవునన్నయ్య, వసుంధర గారే మీ హార్ట్ ఫ్రెండ్ అని రుజువు చేయగల సమర్థమైన ప్రొఫెసర్ విఘ్నేష్ గారు దొరికారు. ఆయన ఈ ఇండియాలోనే గొప్ప క్లాసిక్ పెయింటర్. ఎవరు ఎలాంటి బొమ్మను గీసినా జడ్జ్ చేసే సామర్థ్యం గల వ్యక్తి. కానీ ఆయన ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. ఆయన రాగానే చిత్రసేన్ గారు గీసిన ఈ పెయింటింగ్ ఆయనకు చూపిస్తే మన సందేహం మొత్తం తీరిపోతుంది. అవును సార్, మనం ఈ ఒక్కసారి చెక్ చేసుకుంటే మీ మనసులో అనుకున్న విషయం నిజం అవుతుంది. మనం ఇప్పుడు చెక్ చేసుకోవాల్సిందే ఈ విషయం గురించి కాదా లైక్య, అసలు రాధనే వ్యక్తి ఉందా లేదా అనే విషయం గురించి. అవును, రాధ. అవును, మేమే రాధ తల్లిదండ్రులు అంటూ ఇద్దరు వచ్చారు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎవరు పంపిస్తే వచ్చారన్న విషయాన్ని తెలుసుకోవాలి. అయినా రాధ అనే అమ్మాయి చనిపోయింది కదన్నయ్య. కన్న కూతురు చనిపోతే ప్రతిరోజు తలుచుకుని బాధపడతారు, కానీ ఇలా శ్రద్ధాంజలి ఘటిస్తూ పేపర్లో ఇవ్వరు. అంటే ఇదంతా అబద్ధం అంటారా అన్నయ్య? అబద్ధం అని నేను అన్నా, కానీ మనల్ని పక్కదారి పట్టించడానికి ఎవరో మనకు తెలియకుండా కుట్ర పన్నుతున్నారో అనుకుంటున్నాను. అయితే వాళ్ళని పట్టుకోవడం ఎలా అన్నయ్య? ఈ ప్రకటన ఇచ్చిన వాళ్ళు ఈ ఫోటోతో పాటు వాళ్ళ వివరాలు కూడా ఈ న్యూస్ పేపర్ వాళ్ళకి ఇచ్చుంటారు. వాళ్ళని అప్రోచ్ అయితే ఈ ప్రకటన ఇచ్చిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఒక్క నిమిషం అన్నయ్య. హలో, ఎవరు? మిస్టర్ ఆనంద్, నేను ప్రొఫెసర్ విఘ్నేష్ను మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ సార్, మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. సారీ ఆనంద్, చిత్రసేన్ గారు గీసిన పెయింటింగ్తో మీరు మా ఇంటికి వచ్చారని తెలిసింది. నేను అప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను. ఇందాకే విషయం తెలుసుకుని మీకు కాల్ చేస్తున్నాను. మా అన్నయ్య పక్కనే ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడండి. అన్నయ్య. హలో మిస్టర్ వంశీకృష్ణ, విషయం అంతా తెలుసుకున్నాను. చిత్రసేన్ లాంటి గొప్ప కళాకారుడు అలా అయిపోవడం చాలా బాధాకరమైన విషయమే. అయినా పర్వాలేదు, ఆయన గీసిన బొమ్మని నేను క్లారిఫై చేసి మీకు సహాయపడతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడగగానే స్పందించి సహాయపడతాను అంటున్నారు. ఈ సమస్య మీరే తీర్చాలి. షూర్,
మీరు రండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆలస్యం చేయకుండా రేపే వెళ్ళి కలుద్దాం అన్నయ్య. అవును సార్, ఆనంద్ గారు చెప్పింది కరెక్టే. మీ ఇద్దరికి థ్యాంక్స్. నా ప్రేమ గెలవడానికి మీరెంత సాయపడుతున్నారో మీ ప్రేమ గెలవాలని నేను కోరుకుంటున్నాను. అలేఖ్య గారు, ఆనంద్ గారు, ఏంటిది? పట్టరాని సంతోషం, వదల్లేని ఆనందం. అనేక మన ప్రేమ విషయం తెలిసిపోయింది. అమ్మకు చెప్పి మన పెళ్లి ఘనంగా జరిపిస్తారు. ఆనంద్ గారు, అది ఓకే, కానీ మనల్ని ఇలా ఎవరైనా చూస్తే వార్తలు పెడతారండి. చూశానే. నానమ్మా, నువ్వా? కాదే, కనక మేడల కాంతమ్మని. ఈ మధ్య కాస్త ఒళ్ళు పెరిగి కొవ్వెక్కింది. ఏం చేస్తున్నారే? అది నానమ్మా, ఆనంద్ గారి మీద బొద్దింక పడితే భయపడి నా మీద పడ్డారు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, కథ బానే అల్లేవు గాని ఆ బొద్దింకేదో నీ మీద పడిందని చెప్తే బాగుండేది. మీరింకా నిద్రపోలేదా బామ్మగారు? మీకు పెళ్ళయ్యేంత వరకు నాకు నిద్రలా వస్తుంది బాబు. నాకొస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. నీకు బుద్ధి ఎప్పుడు వస్తుంది? అవుట్ హౌస్ లో భయంగా ఉందని నేను ఇక్కడికి వస్తే నువ్వెళ్ళి పడుకుంటానంటావేమిటి? భయమా? దయ్యం అయితే కాదు బాబు. మా ఇంట్లో చిట్టెలుకలు తిరుగుతున్నాయి. ఎలుకలంటే దీనికి చాలా భయం. అందుకే అక్కడికి రావద్దని చెప్పడానికి వచ్చాను. అలేఖ్య గారు, మీరు ఇక్కడే ఉండిపోవచ్చు. బామ్మగారు, మీరు వెళ్ళండి. నేను అలేఖ్య గారికి ధైర్యం చెప్తాను. అదే కుదరదు బాబు. మీ ఇద్దరూ ఒకే దగ్గర ఉండడం చాలా ప్రమాదం. నేను కూడా మీతో పాటు ఇక్కడే ఉంటాను. అలాగే బామ్మగారు, మీరు ఇక్కడే ఉండండి, నేనే వెళ్తాను. ఆ, గుడ్ నైట్ అలేఖ్య గారు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఏయ్, ఇంకా చూస్తూ నిలబడ్డావేమిటే? వెళ్ళిపాడు. రా, వెళ్ళి పడుకుందాం. దా. నానమ్మా, నానమ్మ తలుపు తీ. నానమ్మా, నానమ్మా, నానమ్మ తలుపు తీ. అమ్మో, ఇది అసలే సత్యహరిశ్చంద్రుడి శస్త్రం. దీన్ని ఎలాగే వదిలేస్తే ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పినా చెప్పేస్తుంది. దీన్ని బయటికి రాకుండా లోపలే ఉంచాలి. ఇంకా నువ్వు లోనే పడుండు. నానమ్మ తలుపు తీ. ఎందుకు ఇలా చేస్తున్నావు నానమ్మ? నువ్వు నా మీద కోపంతో నింద వేయాలనుకుంటున్నావు, కానీ ఆ నగల విషయం బయటపడితే అలేఖ్య ఆనందుల విషయం అందరికీ తెలిసిపోయి మన కుటుంబం మీద అపనింద పడుతుంది. నానమ్మ, అలేఖ్యకు ఆనంద్ గారు దూరం అయిపోతే అది సూసైడ్ చేసుకోవడానికి కూడా వెనకాడదు. వెంటనే ఈ విషయం ఆనంద్ గారికి చెప్పాలి. ఎలాగైనా ఈరోజు ఈ రాదెవరో, వాళ్ళ తల్లిదండ్రులంటూ వచ్చిన వాళ్ళెవరో, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి.
ఈ విషయం వసుంధరాకి చెప్పి తన్ని తీసుకెళ్తే ఎస్, తన్ని తీసుకెళ్ళడమే కరెక్ట్. ఇలాంటి విషయాల్లో తను నా పక్కనుంటే ఏదైనా సజెషన్ ఇస్తుంది. వసు, వసుంధరా, వసుంధరా. వంశీ సార్ వచ్చినట్టున్నారు. ఇదే మంచి అవకాశం. నాన్నమ్మ వచ్చేలోపు వెళ్ళిపోవాలి. వసు. బాబు, ఏమైంది వంశీ బాబు? వసుంధరా లేదా? చెప్తాను రా బాబు. అదెక్కడుంటుంది బాబు? దానికి పని మీద శ్రద్ధ ఉంటే కదా. వంశీ సార్ ఎప్పుడూ ఏదో ఒక వంక చెప్పి బలాదురుగా తిరుగుతూ ఉంటుంది. ఉదయమే మీరేదో పని చెప్పారని చెప్పి అది ఉద్ధరించడానికే బయలుదేరుంటుంది. సరే బామ్మగారు, తను వస్తేనే వచ్చి వెళ్ళని చెప్పండి. చెప్తాను బాబు. సరే, నువ్వు బయలుదేరు. వంశీ సార్, నేనే బాబు. తూలి పడబోయాను, అందుకే పిలిచాను. జాగ్రత్తగా వెళ్ళు బాబు. ఇంత టెన్షన్ పెట్టి చచ్చావు కదే, నీ సంగతి చెప్తానుండవు. ఏంటే వాడి పిలుపు వినగానే వచ్చేసావు? వాడొచ్చి తలుపు తీస్తాడనే? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. నానమ్మ, నువ్వు నన్ను కొట్టినా చంపినా నాకేం బాధ లేదు. కానీ నువ్వు చేసే పని వల్ల ఆనంద్ అలేఖ్యల ప్రేమ చెడిపోయి ఇద్దరు విడిపోవాల్సి వస్తుంది. అంటే ఏంటే నీ ఉద్దేశం? ఆ నగలు తీసిందే నేనేనని అందరి ముందు ఒప్పేసుకోమంటావా? నువ్వు ఒప్పుకోకపోయినా, ఆ నింద నువ్వు నా మీదే వేసినా, ఆ దొంగతనం నేనే చేశానని నువ్వు చెప్పినా ఆ ఇంట్లో వాళ్ళెవరూ నమ్మరు నానమ్మ. ఐరేంద్రి నక్షత్రం మీద అనుమాన పడతారు. దయచేసి అలేఖ్య జీవితం చిక్కుల్లో పడేయొద్దు. ఏంటే నా మనవరాలి జీవితం ఎలా చక్కబెట్టుకోవాలో నాకే సలహాలు ఇస్తున్నావు నువ్వు? ఏయ్, నువ్వు సలహాలు ఇస్తే వినడానికి నేనేమి కదలలేని సుచిత్రాదేవిని కాదు, కనక మేడల కాంతం ఇక్కడ. ఇక నీ గొంతు వినిపించిన, నీ శ్వాస అక్కడి దాకా వ్యాపించిన, నీ గొంతు నొలిమి చంపి పాడేస్తాను. గుర్తుపెట్టుకో. నమస్కారం మేడం. నమస్తే మూర్తి గారు. నమస్తే అమ్మగారు. నమస్కారం. ఆరోగ్యం బాగానే ఉంది కదమ్మా? పర్వాలేదు మూర్తి. నా మనవడి పెళ్ళైపోతే సంతోషంతో ఇంకా త్వరగా కోలుకుంటాను. మంచిదమ్మా. ఆఫీస్ పనులు తగ్గించుకుని ఆయన పెళ్లి పనుల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వమని చెప్పడానికే మిమ్మల్ని పిలిపించాను. మీరు చెప్పాక అదే పనిలో ఉంటాను కదమ్మా. ఎక్కడా పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అవును మూర్తి గారు, నా కొడుకు మనసుకు కష్టం కలిగించేదేది పెళ్లిలో కనిపించకూడదు. ఏ లోటు రాకుండా చూసుకునే సామర్థ్యం మీకుందనే ఈ పనులన్నీ మీకప్పు చెప్తున్నాం. ఈ పెళ్లి వాడికి జీవితాంతం గుర్తుండాలి. వాడి జీవితం బాగుండాలి.
వదిన ఇంకా వంశీ పెళ్లి వసుంధరతోనే జరుగుతుందని భ్రమపడుతుంది పాపం. లీవ్ ఇట్ మామ్, దానికి చెక్ పెట్టేశాం కదా. కాకర్ల వారింట్లో శుభకార్యం అంటే అందరికీ ఆసక్తికరంగానే ఉంటుంది మేడం. అన్ని దగ్గరుండి చూసుకుంటాను. అలాగే సాయంత్రం శుభలేఖలు కూడా వచ్చేస్తాయి. కంపెనీలో ఉన్న వాళ్ళందరికీ పంచండి. అలాగే అమ్మా. మేడం, రండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. నిన్న తీసుకున్న జ్యువెలరీ బిల్ ఇద్దామని వచ్చాను మేడం. పెళ్లి కూతురివి నువ్వే కదా బేబీ, నువ్వు తీసుకున్న నగల బిల్స్ ని నువ్వే తీసుకోవాలి. అలాగే మామ్, ఇవ్వండి. ఉంటాను మేడం. ఏ ఆగు, బిల్స్ అని చెప్పి ఏది పడితే అది ఇస్తే ఎలా? ఏమైంది బేబీ? ఊళ్ళో వాళ్ళందరూ తీసుకున్న నగలకి మనం తీసుకున్నట్టు బిల్ వేస్తే ఎలా? అదేమిటి నక్షత్ర, అలా ఎలా వేస్తారు? మన జ్యువెలరీ షాప్ వాళ్ళు తప్పుడు లెక్కలు ఎప్పుడు చూపించరు. ఆ నమ్మకంతోనే వాదిస్తున్నాను అత్తయ్య. మిస్టర్, నేను నువ్వెన్ని నగలు తీసుకొచ్చా? 20 నగలు తీసుకొచ్చాను మేడం. నేనెన్ని తీసుకున్నాను? బాగున్నాయని కొన్ని నగలు తీసుకున్నారు. కొన్ని కాదు, 2. ఇక్కడేమో 5 అని బిల్ వేశావు. ఎంత తేడా వచ్చింది? ఇటువు. పాతిక లక్షల విలువైన నగలు తీసుకున్నావా? ఇదెక్కడ న్యాయం అయ్యా? 2 తీసుకుంటే 5 తీసుకున్నట్టు బిల్ చూపిస్తున్నారు. ఎన్ని తీసుకొస్తే అన్ని. తీసుకున్నవి 2. అందరూ కళ్ళారా చూశారు కూడా. మన ఎంప్లాయీస్ ఎప్పుడు పొరపాటు చేయరు నక్షత్ర. మేడం, నేను ఇంట్లో నుంచి తిరిగి తీసుకున్న నగలు 15. 2 నగలు తీసుకున్నాక మిగిలినవి అప్పజెప్పమని వసుంధరకి నువ్వు చెప్పావు కదా వదినా. అయితే తనైనా తీసుండాలి, లేదంటే ఇతనైనా నొక్కేసుండాలి. అలాంటి పని చచ్చినా చేయను మేడం. నా గురించి అపర్ణాదేవి గారికి బాగా తెలుసు. 100 కోట్ల వ్యాపారంలో కూడా ఏనాడు తేడా రాలేదు. వసుంధర కూడా అంతే నిజాయితీగా ఉంటుందత్తయ్య. వసుంధర్ని పిలిచి అడిగితే కాని క్లారిటీ రాదు వదినా. వసుంధరా, వసుంధరా! ఎక్కడుందో ఏంటో, వినిపించినా పట్టనట్టు ఉంటుంది మామ్. ఒట్టి చేతులతో వస్తున్నావేంటి? నీ బట్టలు మూటాముల్లే ఏదైనా ఉంటే సర్దేసుకునిరా. నేను ఇంట్లోంచి తరిమేపోతున్నావు. చెప్పాను కదా, దొంగవని ముద్రేసి గెంటేస్తున్నాం. నా చెల్లెల్ని అడ్డు పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు గాని ఏదో ఒక రోజు నిజం బయటపడకపోదు. వచ్చింది వదినా నీ విధేయురాలు. మేడం, జ్యువెలరీ తీసుకెళ్లి గదిలో పెట్టావు కదా, బాక్సులన్నీ ఒకే చోటు పెట్టావా? అవును మేడం. పొరపాటున అవేవన్నా జారిపడ్డాయేమో సరిగా చూసి అప్పచెప్పావా? బాగా గుర్తు తెచ్చుకో. 3 నగలు మిస్ అయ్యాక ఆలోచిస్తే లాభం లేదత్తయ్యా, ఒప్పుకోవాలి. ఎలా ఉన్నవి అలాగే పెట్టాను మేడం. నా వల్లేమీ పొరపాటు జరగలేదు. ఇది నిజం చెప్పేసిందంటే ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుంది. అలేఖ్య కోసం అబద్ధం చెప్పమన్నా సత్యమేవ చేతే అని నగలు నా దగ్గరే ఉన్నాయంటే గోవిందా గోవిందా. ఏం చేసావే వసుంధరా, అంతలా కేకలేసారేమిటి? బంగారు నగలు పోయాయి కాంతమ్మా. నీ మనవరాలే తీసిందని మా అనుమానం. అమ్మో 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 అమ్మో, నొక్కేసిందా? నాన్నమ్మా, మనల్ని నమ్మి ఇంట్లోకి రానిచ్చారు కదే, ఆశ్రయం కూడా ఇచ్చారు.
అంతే ఉదారంగా జీతం కూడా ఇస్తున్నారు. ఇంకా ఏం తక్కువై చచ్చిందని బంగారు నగలు తొప్పేశావు. నేను దొంగతనం చేయలేదు నానమ్మా. నువ్వు చేయకుంటే నేను చేశానా? నువ్విలా తప్పించుకోవాలని చూస్తే పెద్దదాన్ని నన్ను అపార్థం చేసుకుంటారే వాళ్ళు. ఈ వయసులో దొంగ అనిపించుకొని మతకల్లా చెప్పవే. పాపిష్టి పనులు చేస్తుంటే లెంపకాయలు వేసుకుని వాళ్ళ కాళ్ళ మీద పడవే, క్షమించేస్తారు. వసుంధర దొంగతనం చేసిందంటే నేను నమ్మను. ఎక్కడైనా పొరపాటు జరుగుండొచ్చు. ఏం జరిగిందో చెప్పు వసుంధర. చెప్పవే, చెప్పేసేయ్. నువ్వు నోరు మూసుకొని ఉంటే అమాయకులను అనుమానిస్తారే వాళ్ళు. చెప్పు వసుంధర. చెప్పవే, చెప్పే త్వరగా నోరు తెరిచి.